వడతలేవట. మరి ఏంటిది ఇదంతా? మాకు 3 పూటలు కడుపు నిండా అన్నం పెట్టేవాళ్ళు. ఇప్పుడు మాది మేము వండుకోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. వాళ్ళు 3 పూటలు వాళ్ళు ఎంత కష్టపడ్డారు తెలుసా? వాళ్ళు కష్టపడ్డకు అసలు ఫలితం అనేదే లేదు. అదే ఆ చైర్ల మీద కూర్చొని ఖాళీగా వచ్చి అదేంది కూర్చున్న వాళ్ళకేమో జీతాలు వేలు పడతానే కానీ వాళ్ళు కష్టపడిన వాళ్ళకి మాత్రం అస్సలు లేదు. న్యాయం మాత్రం జరగాలి వాళ్ళకి మాత్రం. మేము ఇప్పుడు ఎట్లా వండుకోవాలి? మాకు అండ రాదు, మాకు కూరలు అండ రాదు. మేము ఇంటికాడ వండుతాం. మమ్మీ వాళ్ళు చేసినట్టు వాళ్ళు అండి పెట్టినే మేము తిని సైలెంట్గా ఉంటాం. ఇక్కడ కూడా అట్లనే అనుకున్నాం. ఇప్పుడు మాకు వర్కర్లు వస్తలేరు, ఏం లేదు. ఆ రూమ్స్ అట్లనే ఉన్నాయి, ఆ స్కూల్ సైడ్ అట్లనే ఉంది. ఇప్పుడు మేము కూర వండుకోవాలంటే మాకు ఇబ్బంది ఉన్నది. ఇది సాంబార్ చేయాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఆ పొగ అంతా మా నోట్లోకి వస్తుంది, మా కళ్ళల్లోకి వస్తుంది. మేము తట్టుకోలేము కదా. వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మంచిగా ప్రశాంతంగా మాకు వచ్చి కడుపు నిండా అన్నం పెట్టి 3 పూటలు పెట్టి వాళ్ళు ఉంటారు కదా. మాకు అమ్మా నాన్నల కన్నా ఎక్కువ చూసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి చేతులు కాలినా వాళ్ళు అన్నం తినకుండా వాళ్ళ పనులు వచ్చి వాళ్ళు చేసినా కూడా వాళ్ళకి జీతాలు పడతలేవు. భూపాలపల్లి జయశంకర్ జిల్లా. నా పేరు వెంకటలక్ష్మి అండి. నేను పిఎంఎస్ బాయ్స్ హాస్టల్లో పనిచేస్తాను, వర్కర్గా చేస్తున్నాను. ఇప్పటికీ దగ్గర 6 నెలల జీతాలు చెల్లించాలి, అదొకటి పెండింగ్ ఉన్నది సార్. మళ్ళీ ఒకటి గవర్నమెంట్ ఏం చేసింది, 64 జీవో నెంబర్ తీసుకొచ్చి మాకు అంతకుముందు 19,500 జీతాలు వచ్చేది సార్. అటువంటిది మాకు 8,000 తగ్గించి మాకు 10,500 జీతం ఇవ్వడం జరుగుతుంది సార్. ఆ జీవో రద్దు చేసి మాకు సమాన వేతనానికి సమాన వేతనం జీతాలు నెల నెల జీతాలు వేసిర్రు అనుకో మేము యాఫీగా పనిచేస్తాం. పిల్లలు కూడా ఏ పిల్లలైనా మంచిదే మా పిల్లలు అనుకోని మేము కడుపార భోజనం పెట్టేటోళ్ళకి 100లాది మందికి మేము కష్టం చేసి కడుపార భోజనం పెడితే ఈరోజు మా కష్టం గుర్తించినప్పుడు మేము ఈ కష్టం చేసేందుకు చెయ్యకేందుకు? మేము ఇన్ని రోజులు కష్టం చేసినాం సార్. మా కష్టం వృధా అయినా మంచిదే కానీ మేము రోడ్డుకి ఎక్కి పోరాటం చెయ్యక తప్పది, మా ప్రాణాలు వదలక తప్పది. గవర్నమెంట్ ఎంత తొందరగా దయదాల్చి మా మీద దయదాలుతుందో అంత తొందరగా మా ప్రాబ్లం సాల్వ్ చేస్తే మేము కూడా హాస్టళ్లలో గిరిజన పాఠశాలల్లో మేము కష్టం చేస్తాం సార్. పిల్లలు మంచిగా చూసుకొని మేము హ్యాపీగా బతకగలుగుతాం సార్. మా పిల్లలతోటి మేము హ్యాపీగా బతకగలుగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె కొనసాగుతుంది. హాస్టల్ అండ్ ఆశ్రమ స్కూల్లో పనిచేస్తున్న వర్కర్లు 20 సంవత్సరాలు అయినా కనీస వేతనాలు నోచుకొని బతుకులు. మాకు టైం స్కేల్ ఎంబడే కావాలని మంత్రులను, ముఖ్యమంత్రుల వరకు కలిసినాం, ఎమ్మెల్యే వరకు కలిసినా కూడా ఏ రెస్పాన్స్ రాక 6 నెలల జీతాలు పెండింగ్లో ఉండడం వలన ఈ సమ్మెకు మేము దిగడం అవుతుంది. మాకు టైం స్కేల్ ఇచ్చే వరకు ఈ సమ్మె ఇట్లనే కొనసాగిస్తాం. ఈ సమ్మె ఒక జిల్లా అని కాదు, మొత్తం స్టేట్ వైజ్గా సమ్మె సాగుతుంది, బాగా ఉధృతంగా అవుతుంది. మాకు టైం స్కేల్ చెల్లించాలి, మా కోరిక అది ఒకటే. టైం స్కేల్గా అయితే నెలకు జీతాలు వస్తాయి, సెలవులతో కూడిన వేతనాలు వస్తాయి. కాబట్టి 64 జీవో కూడా వెంటనే రద్దు చేసి పెండింగ్లో ఉన్న వేతనాలు కూడా చెల్లించాలి. మాకు 6 నెలల వేతనాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. మాకు అందరి కోరిక ఒకటే, మాకు టైం స్కేల్ కావాలి, టైం స్కేల్ కావాలి. 6 నెలల వేతనాలు లేక మేము రానుబోను బస్ ఛార్జీలకు కానీ ఇంట్లో సమస్యలకు కానీ బాగా ఇబ్బంది పడుతున్నాం. తక్షణమే మేము 6 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని మా రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.